పూర్వం ఒక ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు స్నేహితులు జీవిస్తూ ఉండేవారు. వారు ఇరువురి పేర్లు రవి మరియు మధు. వారి స్నేహం చిన్నతనం నుంచే మొదలైనది. వారి స్నేహం ఎంతో నమ్మకంతో అనేక సంవత్సరాలుగా జీవిస్తున్న వీరిని చూసి ఊరివారు కూడా ఎంతో సంతోషించేవారు. చిన్నప్పుడు ఆనందాల నుంచి పెద్దయిన కష్టాల వరకు వారు పరస్పరం ఒకరికి ఒకరు మద్దతుగా ఉండేవారు. ఒకరోజు వారి స్నేహాన్ని పరీక్షించే అవకాశం వచ్చింది. గ్రామ ప్రజలకు గ్రామ పెద్ద ఒక పోటీని ప్రకటించారు. అందులో గెలిచిన వారికి బహుమతిగా బంగారు నాణ్యాలు మరియు సస్య సమృద్ధి భూమిని ఇవ్వబోతున్నారని చెప్పారు. రవి మరియు మధు వీరిద్దరు కూడా ఈ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలి అనుకుని ఎంతో ఆశతో ఇద్దరు ఒకరికి ఒకరు పోటీదారులుగా పరీక్షలో పాల్గొన్నారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో గ్రామ ప్రజలకు కూడా ఆశ్చర్యం వేసింది. వీరిద్దరితో పాటు పోటీ ముందుకు సాగుతున్న కొద్దీ మధులో దురాశ పెరగసాగింది. రవిని కూడా స్నేహితుడిగా కాక ప్రత్యర్థిగా చూడడం మొదలుపెట్టాడు. అసూయ తన మనసును కారు మబ్బు వలె కమ్మేసింది. మధు కపట బుద్ధికి రవి బలైపోయాడు. రవి గురించి తప్పుడు ప్రచారం చేసి న్యాయ నిర్ణేతలను కూడా మధు తన వాక్చాతుర్యంతో తన వైపు ఉండేలా చూసుకున్నాడు. మొత్తానికి రవికి అన్యాయం జరిగేలా చేశాడు. రవి తన మీద నమ్మకం ఉంచిన స్నేహితుడే తనకు ఇటువంటి ద్రోహం చేశాడని తెలుసుకున్నప్పుడు చాలా మానసికంగా బాధపడి అలా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. రవి మధును అడిగితే మధు గర్వం మరియు దురాశతో స్నేహాన్ని నిర్లక్ష్యం చేశాడు. కాలక్రమేణా గ్రామ ప్రజలు మధు యొక్క మోసాన్ని గుర్తించారు. అతను తన గౌరవాన్ని కోల్పోయాడు. అదే సమయంలో రవి తన నీతి నిజాయితీతో గ్రామస్తుల నమ్మకాన్ని పొందాడు. అంతేకాకుండా అందరి దగ్గర తాను ఏంటో నిరూపించుకోగలిగాడు. ఈ కథ మనకు సత్యం మరియు నమ్మకంతో నిండిన స్నేహమే నిలకడగా ఉంటుందని, దురాశ మరియు మోసం ఎప్పటికీ ఒంటరితనానికి దారితీస్తాయని తెలుపుతుంది.